హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ చూపించబోతున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట. ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తుందంట. ఇది చిన్న ఉన్నప్పుడు పెట్టుకున్నాం ఇంట్లో, కాకపోతే చాలా పెద్దగా అయిపోయింది. అందుకని చెప్పేసి బయట పెట్టేసాము. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇది కూడా అదే చెట్టు అండి. ఇది ఈ చెట్టు దగ్గర నుండి ఒక చిన్న ఆకు తీసి ఈడ పెట్టాము, ఇలా వచ్చింది ఇది కూడా. సో దీని పక్కనే ఒక చిన్న మ్యాంగో చెట్టు వచ్చిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది లెమన్ చెట్టు అన్నమాట. ఈ నిమ్మకాయ చెట్టు ఏంటంటే ఒకసారి ఎట్లా వచ్చిందో తెలియదండి మాకు కూడా. ఏమైనా సీడ్స్ పడేసినామేమో, ఇలా వచ్చింది, బాగా మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఇది కనకాంబరాలండి. సో చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ దీనికి, కాకపోతే తెంపేసాము. సో ఇది మెడిసినల్ ప్లాంట్ అంట అండి. దీన్ని రణపాల అంటారు. సో ఇది కిడ్నీకి మంచిది అనమాట, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. దీని పక్కనే పచ్చిమిరపకాయ అది చెట్టు వచ్చిందండి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఓమాకు చెట్టు అండి. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే జలుబు దగ్గు అట్లా వచ్చినప్పుడు ఈ ఆకు నోట్లో వేసుకో, ఒక 2-3 days దాకా నమిలితే మీకు ఏదైనా సరే జలుబు సర్ది ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. దీంతో బజ్జీలు కూడా వేసుకుంటారంట. వీటితోటి రసం కూడా చేసుకుంటారు. చాలా చిన్న చిన్న మొక్కలు వచ్చాయన్నమాట వీటివి. సో ఇది జామకాయ చెట్టు అండి. ఇది తిని పడేసినాము జామకాయని, ఇలా వచ్చేసింది పెద్దగా. దీన్ని పిండి కూర అంటారండి. దీన్ని ఇక్కడ చాలా వచ్చినాయి చిన్న చిన్న మొక్కలు. అండ్ ఇది తెల్లగల్జరు అండి. ఇది తెల్లగల్జరు. ఇది మొత్తం ఈ వైట్ ఫ్లవర్స్ని చూడండి, వైట్ ఫ్లవర్స్ ఇవన్నీ తెల్లగల్జరు అనమాట. ఈడ కూడా చాలా వచ్చినాయి. ఇది చిక్కుడుగాయ చెట్టు అండి. ఇది కూడా చిక్కుడుగాయనే. ఇది చిక్కుడుగాయ, ఇది చిక్కుడుగాయ, ఇది చిక్కుడుగాయ. ఇది ఎల్లో చామంతి అండి. ఇంకా ఫ్లవర్స్ రాలే కానీ పెట్టినాము. వీటిని ఎల్లో చామంతి పువ్వు చెట్టు అంటారనమాట. ఇది ఇంకో దగ్గర కనకాంబరం చెట్టు అనమాట. చాలా ఉండే, పీకేసినాము. పువ్వులు చాలా ఉండే దీనికి. ఇది తులసి చెట్టు అండి. చాలా పెద్దగా పెరిగింది. ఇంత ఒక పెద్ద అట్లా పెరిగింది. ఇదంతా తులసి చెట్టు చూడండి. ఇది డబల్ మల్లెపూ చెట్టు అంట అండి. సో చాలా బాగా వస్తాయి వీటికి పువ్వులు, మంచిగా దొబ్బుగా ఇట్లా వస్తాయి అన్నమాట. చాలా బాగా బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్. ఇది దానిమ్మ చెట్టు అండి. పెద్దగా అయ్యండే, కాయలు కూడా కాసినాయి, తెంపేసినాం. ఇది ఆరెంజ్ చెట్టు అండి. ఇంకా రాలేవు కాయలు, పెద్దగానే అయింది. దీని పక్కనే మల్బరీ చెట్టు అండి. చాలా పెద్దగా అయింది, చాలా పెద్దగా అయింది. ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ 2nd floor దాకా అయ్యాయి, చాలా పెద్దగా. మస్తు కాయలు వచ్చినాయి.
దీని పక్కనే జామ చెట్టు అయిందండి. సో ఇది జామ చెట్టు చూడండి, పైకి ఎక్కింది ఇది. ఇక్కడ నుండి ఇట్లా 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 ఇక్కడ నుండి ఇలా 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 పైకి ఎక్కిందండి. చెట్టు పైకి ఎక్కి ఇది సన్నజాజి చెట్టు అండి. జామకాయ చెట్లకి మిక్స్ అయిపోయింది ఇది. రెండు ఒకటేసారి ఇట్లా కలిసిపోయినాయి. చూడండి, ఇవి రెండు జామకాయ చెట్లు. జామకాయలు కాసినాయి. చూడండి జామకాయలు. ఇది కూడా జామకాయలే అండి. ఇవి కూడా పిందెలు చాలా పట్టినాయండి. చూడండి ఎంత పెద్దగా అయిందో. గేట్ బయటికి కూడా వెళ్ళిపోయాయి, ఎంత పెద్దగా అయింది. ఇది గ్రేప్స్ చెట్టు అండి. ఇది ఇంటి పైకి ఎక్కించామన్నమాట. చూడండి, ఇంటి పైకి కూడా ఎక్కిచ్చేసాము. చాలా పెద్దగా అయింది. మీద ఇంటి పైన పిల్లర్ ఉంటే ఆ పిల్లర్కి కూడా చుట్టుకుంది. సో ఇదన్నమాట మా గ్రేప్స్ చెట్టు. చాలా పెద్దగా అయిండే. దీనికి గ్రేప్స్ కూడా వచ్చినాయి. బ్లాక్ గ్రేప్స్ చెట్టు అండి ఇది. ఇది కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు వస్తాయి మంచిగా ఫ్రెష్గా తెంపుకొని కర్రీస్లో ఏదైనా చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచిగా ఉంటాయి ఇవి, టేస్టీ. దాని పక్కన కూడా మొలకలు వచ్చినాయి. సో ఇదండి గ్రేప్స్ చెట్టు. మీకు మీద కూడా చూపిస్తాను, ఆగండి. సో చూడండి, మీదికి ఎక్కేసింది ఇది.